నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది. నేను పోటీ చేస్తా. ఇప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతా, నేనే తిరుగుతా. ప్రతి సమస్యగా మాట్లాడతాం, ప్రతి ఆలయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. తెలంగాణ నా దేశం, మన భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ. మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు అంటే ఇవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చరమాకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణలో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడాలా, తిక్కులు మన కూడా కూర్చున్నాం 12 సంవత్సరాలు. మా నాయకులు పేరు అడగండి, ఒక్కొక్కరు అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి, ఏ రోజుల్లో సరే వాళ్ళని ప్రోత్సహించాలని అడగండి. వాళ్ళు నన్ను వదలలేదు, ఏం చేయమంటారు చెప్పండి. దండం పెట్టి చెప్పా, మీరు శుభ్రం వెళ్ళిపోయినట్టు లేదు, మాకు నీ ఆశయాలు ఇస్తాం, మాకు జనసేన భావజాలం ఇస్తాం. ఉన్న మహేందర్ గాని, రాజలింగం గారు గాని, ఉన్న ప్రతి ఒక్కరు పేరు శంకర్ గాని, పేరు ప్రతి తెలంగాణ జిల్లాలో నాయకులందరూ యువజన ఉండిపోయారు. వాళ్ళు పోలే. నేను చెప్పాను, మీరు మిగతా పార్టీస్ పోనంటే పోలా. దాసోజీ శ్రవణ్ ఎవరు పట్టుకున్నారు? మీరు ఆ పట్టుకుని దాసోజీ శ్రవణ్ కానీ ఈరోజు ఎమ్మెల్సీ ఉన్నారంటే ఆ రోజు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, మేము ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తల్లి తగలేసాం, ప్రతి ఒక్కరు వచ్చిన గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నాకు నిలబడి తెలంగాణ నిలబడ్డారు, బస్తీలో నుంచి ఉస్మానియా నుంచి వచ్చిన నిలబడ్డారు. ఆ రోజున రాజలింగం గారికి తెలుసు. ఆ రోజు కూడా చెప్పారు, ఎలా వస్తా నేను చెప్పా, ఇలాగే ఇంటికి వస్తామని బయలుదేరి ఆఫీస్కి వస్తామని బెదిరిస్తే ఇంటి ముందు చేరేసి కూర్చున్నా. నాకు అలాంటి భయాలు లేవు. దేశం బాగుండాలి, అంతర్గతంగా ఇప్పుడు వేర్పాటువాదం మంచిది. ఎక్కడ దాకా దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నా భారతదేశం అనుకున్నా లేదా పాకిస్తాన్ అనుకుంటున్నారు మీరు అందరూ? ఇది భారతదేశం పాకిస్తాన్. మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా లేదంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా, నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వయనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది, ఆంధ్ర ప్రజలు కాదు గెలిపించింది. అప్పుడు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గర ఉంటున్నా మంగళగిరి దగ్గర ఇప్పటివరకు గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూడిస్తే మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము కానీ కాంగ్రెస్ దిమ్మలు. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గాని, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ గాని, I hope you would respond. I expect Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like your Congress leaders are few Congress leaders, behaving like separatists. And you again want to come into Andhra Pradesh and want to, your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. ఏం హిపోక్రసీ మీకు? ఎక్కడికి పోతావు? ఈ లెక్కలేదు. భారతదేశం ఎవరైనా ప్రతి రాష్ట్రానికి పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా?
పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఎక్కడ పోతున్నారు? అందరూ కూర్చోబెట్టి ఏం మాట్లాడతారంతా? మేధావులందరూ కూర్చో పాసం యాదగిరి గారు ఉన్నారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆయనంటే గౌరవం. ఆయనంటే ఇదే ఇంట్లో ఆయన కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు మాట్లాడాను ఆయనతోటి, పాసం యాదగిరి గారితో. ఆయన వల్లే, ఆయన మాటల్లోనే వచ్చింది మాకు దామోదరం సంజయ్ గారి గురించి. దామోదరం సంజయ్ గారి గురించి మొదట దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన గురించి మాట్లాడింది పాసం యాదగిరి గారి మాటల్లో మేము వస్తే దాని గురించి మాట్లాడాం. అలాంటి నేను గౌరవం చూపించే వ్యక్తి ఎవరైనా తిరుగుతా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎట్టిపోతాం మేము? దేశం విడిచి పారిపోలేం కదా. నా నేల విడిచి పారిపోయి, ఈ నది గోదావరి నది, కృష్ణా నది నేల విడిచి పారిపోద్దా? పవన్ కళ్యాణ్ నేల విడిచి పారిపోతాడా? ఎక్కడికి పారిపోతాం మేము? ఎక్కడికి పారిపోం. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసే నాయకులు చీల్చి చండాడు సంతోషం, నేను కూడా మీతో గొంతు కలుపుతాను. అంతేగాని కూర్చోబెట్టి కష్టపడి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు దయచేసి భయపెట్టకండి. మేము ట్యాక్సీ కడతాం, దేశాన్ని ప్రేమిస్తాం, సమాజానికి అవసరం అయితే మేము నిలబడతాం, ఎక్కడికి పారిపోలా. అలాంటిది కూర్చోబెట్టి బెదిరిస్తా ఉంటే ఎంతకాలం బెదురుతాం? మీరు భయపెట్టే కొద్దీ గుండె గట్టి పడుతుంది తప్ప భయపడదు. గుర్తుపెడితే రోజున తెలంగాణ ఇవన్నీ డైవర్సిటీ టాక్టిక్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.5 నుంచి 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తా ఉన్నారు. తెలంగాణ నుంచి 5 నుంచి 7 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తా ఉన్నారు. 2 రాష్ట్రాలను కలుపుకొని 10 నుంచి 13 లక్షల గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు, ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. ఎస్టిమేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్ లో 4.2%, తెలంగాణలో 5.0%. వీటి మీద మాట్లాడతాం, ఉపాధి అవకాశాల కోసం మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ చెప్తారా మీరు? ఏది వస్తుంది మీకు? ప్రతిదానికి కూర్చోబెట్టి ఇంకెంతకాలం ప్రాంతీయ భేదాలు ఇస్తారు మీరు? ఎంతకాలం? ఇంక ఇక్కడతో మీరు ఆపాలి. దయచేసి ప్రజలు కూడా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మనస్ఫూర్తిగా 6 గ్యారంటీలు 6 సీట్లు మీరు మాట్లాడండి. తెలంగాణ మీరు మాట్లాడండి, మీరు నిలబడండి, మీరు మాట్లాడండి. జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు పుస్తకాల్లో చదివి వీటన్నిటికంటే కూడా తెలంగాణ నేల నేర్పించిన విలువలు. వీటి కోసం మేము నిలబడే ఉన్నాం. ఇవేదో పుస్తకాల్లో రూపొందించిన సిద్ధాంతాలు కావు. తెలంగాణలో మేము చూసిన సామాజిక వాస్తవాల నుంచి పుట్టిన సిద్ధాంతాలు. ఉస్మానియాలో 2009లో ఆ రోజు గద్రన్న పక్కనే ఉన్నారు. ఆ రోజు ఇట్లా ఇబ్బంది కలిగిస్తా ఉంటే ఒకటే అన్నారు గద్రన్న, అదే తమ్మి నువ్వు మాట్లాడే ఎవరు వస్తాను నేనే చూసుకుంటానని చెప్పి ఒకటే చెప్తా ఉన్నాను. ప్రాంతీయ తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రోజు కూడా జనసేన అగౌరవపరచలేదు. గుండెల్లో పెట్టుకుంటుంది జనసేన. అలాగే ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. మేము దానికోసం కొట్లాడతాం, నిలబడతాం. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే తెలంగాణ 2008-2009లో తెలంగాణ అంతా తిరిగినాను. మీరు నన్ను రమ్మని చెప్పండి, ఎందుకు నేనే చెప్తాను. కాకపోతే నేను వస్తే నాకు భయాలు లేవు. గొడవలు పెట్టడానికైతే నేను రాను, సమస్యలు పోరాటానికైతే నేను వస్తాను. మీరు చెప్పండి ఎక్కడ రమ్మంటారో అక్కడికి వస్తాను.